హై ఎండ్ వాహనాల విలువను తక్కువగా చూపించి దాదాపు 100 కోట్ల కస్టమ్స్ సుంకాలను ఎగవేసినందుకు హైదరాబాద్ లగ్జరీ కార్ల డీలర్ బషరత్ ఖాన్ గుజరాత్లో అరెస్ట్ అయ్యాడు. లక్కీ భాస్కర్ సినిమా తరహాలోనే చేశాడు. హైదరాబాద్కు చెందని లగ్జరీ కార్ డీలర్ బషరత్ ఖాన్ సినిమాలో లక్కీ భాస్కర్ లాగా డబ్బు సంపాదిస్తే ఇక్కడ ఈ లక్కీ బషరత్ ఖాన్ మాత్రం అడ్డంగా బుక్ అయ్యాడు. హైదరాబాద్లో కారు లాంజ్ పేరుతో ఓ షోరూం ఏర్పాటు చేశాడు బషరత్. అక్కడ ఓన్లీ ఫారిన్ కార్లు మాత్రమే అమ్ముతున్నాడు. అమెరికా, జపాన్ దేశాల నుంచి హమ్మర్ ఈవీ, కాడిలాక్ ఎస్కలేడ్, రోల్స్ రాయ్స్, లెక్సస్, టయోటా ల్యాండ్ క్రూయిజర్, లింకన్ నావిగేటర్ వంటి లగ్జరీ కార్లను దిగుమతి చేసుకుంటున్నాడు. వాటిని దుబాయ్ లేదా శ్రీలంకకు తీసుకువెళ్లి ఎడమవైపు డ్రైవ్ సిస్టమ్ను కుడివైపుకు మళ్లించి మళ్లీ ఇండియాకు తెచ్చేవాడు. అధిక కస్టమ్స్ సుంకాలను తప్పించుకోవడానికి నకిలీ పత్రాలు, తక్కువ విలువ కలిగిన ఇన్వాయిస్లను క్రియేట్ చేశాడు. ఆయా వాహనాల విలువను తక్కువగా చూపించి దాదాపు 100 కోట్ల కస్టమ్స్ సుంకాలను ఎగరవేసినట్లు గుర్తించారు. చివరకు అతన్ని గుజరాత్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.